ఇంకా ఎన్ని రోజులు ఆటో మోడ్ లో తీస్తావు? 30 రోజులు ఇది కాదనుకొని డైలీ నేను చెప్పే కంటెంట్ 30 రోజులు ఫాలో అయ్యి ఉంటే బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు ఎంతో కొంత నేర్చుకుంటావు. ఇంకా డే 1 తో మొదలు పెడితే ఆటో మోడ్ నుండి పైన కనిపిస్తున్న డైలీ ప్రోగ్రామ్ మోడ్ లోకి మార్చు. ఇక్కడ ప్రోగ్రామ్ మోడ్ లో మార్చగానే కింద నీకు ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అన్లాక్ అవుతుంది. ఈ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా అపాచర్ ప్రయారిటీ, షటర్ ప్రయారిటీ లో కూడా యూస్ చేస్తారు. అంటే నేను కూడా అలాగే వాడతాను అనుకోండి. సో ఈ ప్రోగ్రామ్ మోడ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆటో మోడ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఆటో మోడ్ లో మొత్తం కెమెరానే అపాచర్, షటర్, ఐఎస్ఓ ఇవన్నీ కూడా కెమెరానే కంట్రోల్ చేస్తుంది. ప్రతిసారి కెమెరా క్యాలిక్యులేషన్స్ రైట్ అవ్వు, తప్పు అవుతుంటాయి. దీనికోసమే ప్రోగ్రామ్ మోడ్ అనేది డిజైన్ చేయబడింది. ఈ ప్రోగ్రామ్ మోడ్ లో మీకు ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అనేది అన్లాక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పోజర్ కంపెన్సేషన్ ని 0 నుండి -1 స్టాప్ మూవ్ చేస్తావో 1 స్టాప్ అండర్ ఎక్స్పోజ్ అవుతుంది. అదే 0 నుండి ప్లస్ వాల్యూకి మూవ్ చేస్తావో 1 స్టాప్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ అండర్ ఎక్స్పోజ్, ఓవర్ ఎక్స్పోజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే కెమెరా తప్పు క్యాలిక్యులేట్ చేస్తుందో ఈ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ యూస్ చేసి లైటింగ్ నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బెటర్ ఇమేజెస్ వస్తాయి, ఎక్స్పోజర్ కరెక్ట్ గా ఉంటుంది. మీరు కేవలం ఫ్రేమింగ్ తో పాటు ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా ప్రోగ్రామ్ మోడ్ లో చేసుకోవచ్చు. ఇంతేకాదు ప్రోగ్రామ్ మోడ్ లో ఇంకా అన్లాక్ అయ్యి ఉంటాయి. వీటి కోసం డీటెయిల్ గా పీడిఎఫ్ చేశాను. 1 మినిట్ లో చెప్పడం కుదరదు కాబట్టి మీకు ఈ పీడిఎఫ్ కావాల్స్తే కింద కామెంట్ లో ప్రోగ్రామ్ మోడ్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్ గా మీకు డిఎం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కొంచెం అడ్వాన్స్ గా నేర్పిస్తాను. మర్చిపోతారేమో, రీల్ సేవ్ చేసుకోండి. చెప్పలేదు కదా 30 days 30 buttons 2.0 లో ఇది డే 1. మళ్ళా 2 లో కలుద్దాం.